థాయిలాండ్ ఏముంది థాయిలాండ్ 4-5 బీచ్లు గవే ఇండియాలో ఉన్న టెంపుల్ కన్నా ఎక్కువ ఉన్నాయా? మీకు తెలుసా ఇండియా మొత్తం తిరిగినా కదా, ఇండియా మొత్తం కలిపితే ప్రపంచ దేశాలని కింద బీచెస్ ఉన్నాయి, సైడ్ కు బీచెస్ ఉన్నాయి. నీకు స్నో కావాలా పైకు, హాట్ కావాలా, వాటర్ ఫాల్స్ కావాలా మహారాష్ట్ర పో, కర్ణాటక పో, మేఘాలయ పో, అరుణాచల్ ప్రదేశ్ పో. ఒక్క ఇండియాలోనే 365 డేస్ 3 సీజన్లు ఉంటాయి. రాజస్థాన్ ఎప్పటికీ ఎడారి 365 డేస్, చిరపుంజి మేఘాలయ 365 డేస్ వర్షమే, లదాఖ్ మనాలి కాశ్మీర్ 365 డేస్ చల్లగా ఉంటుంది. సరే ఎక్కువ ఒకసారి తక్కువ. బీచ్ లైఫ్ 365 డేస్ వేడిగానే ఉంటుంది. తమిళనాడు, గోవా, కేరళ, మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, ఇంకా చాలా బీచ్లు ఉన్నాయి అక్కడ, యానం, ఇవన్నీ. వేరే కంట్రీస్ లో బీచ్ కోసం పోతావు, లేకుంటే స్నో కోసం పోతావు, లేకుంటే వాటర్ ఫాల్స్ కోసం పోతావు, రైనీ సీజన్ కోసం పోతావు. ఇండియా ఒక్కటే, ఇండియాలోనే చలి పెడితే అటుపో, ఉడకపోతే ఇటుపో, పిచ్చిలేస్తే ఇటుపో, నేచర్ కావాలంటే అటుపో అని ఇండియా మొత్తం కలిపితే మిగతా అన్ని కంట్రీస్. కానీ టూరిజం లో 0. ఫారినర్ వస్తాడు ఎవడన్నా. అదే మన దగ్గర స్కామ్ స్టార్లు, డిసిప్లిన్ లేకపోవడాలు, ఇవన్నీ వచ్చినోనికి మళ్ళీ అడ్ చేసి ఫారినర్ వస్తే ఎక్కడికి వస్తాడు? ఫారినర్ వస్తే కూడా ఇప్పుడు కింద మధ్యలో కేరళకి పోతాడు, ఆ మధ్యలో గోవాకి అక్కడికి కూడా రేప్ చేసి పంపిస్తారు. మొన్న బ్రెజిల్ ఆమెని బీహార్ లా, ఈ హంపీలా, కర్ణాటకలా యూరోపియన్స్ ని కాపాడతామని పోయిన ఇండియా ఉన్న సంపి నదిలో పడేస్తే వాడు 2 రోజుల్లో దొరికే పాపం. అట్లా ఎన్ని